అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. ఈరోజు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను ఏమి ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయడం. రెండోది కృష్ణమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర సెక్రటరీగా అంటాడు, దేంట్లో ఇన్వాల్వ్ కాడు. ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇదే కాకుండా ఈరోజు మిథున్ రెడ్డి గారిని పిలిపించారు. అసలు లిక్కర్ స్కామ్లో మీ దగ్గర ఏమి ఎవిడెన్స్లు ఉన్నాయి? లిక్కర్ స్కామ్ జరిగిందనే దానికి ఏమి ఎవిడెన్స్? అంటే ఇద్దరు ఆఫీసర్లను బెదిరించి వాళ్ళతో ఒక నోట్ తీసుకొని, అసలు వాళ్ళు సంతకం పెట్టినారో లేదో కూడా తెలియదు, వాళ్ళతో ఒక అఫిడవిట్ తీసుకొని, ఒక రిపోర్ట్ తీసుకొని వాళ్ళతో బలవంతంగా సంతకం పెట్టించి అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఇది అసలు అంబేద్కర్ రాజ్యాంగంగా లేదు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడన్నా మీకు లిక్కర్ స్కామ్లో ఎక్కడన్నా రిసిప్ట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ అఫీషియల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? పోనీ ఎక్కడన్నా అమౌంట్ దొరికిందా? ఫస్ట్ 50,000 స్కామ్ అన్నారు, 50,000 కోట్లు స్కామ్ అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, మళ్ళీ 18,000 కోట్లు అన్నారు, 3,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. అంటే ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎందుకు వస్తుంది? ఎక్కడ మీరు ఫాలో అవుతున్నారు ప్రొసీజర్? అసలు ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర? తీసుకొని వచ్చింది కాకుండా అందరినీ లోపల పెట్టేసి ఇంకొకరు రావాలని యాడ్ చేసుకుంటా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏదో రకంగా తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరేది లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారే 7 కేసులలో ముద్దాయి కండి బెయిల్ మీద ఉన్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయినారు. ఆ విషయం మర్చిపోయే వాళ్ళు ఏదో సస్వర్ల లెక్క మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా వీళ్ళందరినీ నేరస్తుల్లాగా మీరు పరిగణిస్తున్నారు, కానీ నేరం ఆరోపించిన వాళ్ళు మాత్రమే, వాళ్ళ మీద నేరం రుజువు కాలేదు. ఇది గమనించాలి. అంతేగాని ఒక టిప్పర్ డ్రైవర్ దొరికితే వాడిని పట్టుకునే ఒక రిపోర్ట్ రాసేది, అంత సంతకం పెట్టించుకునేది శాండ్ స్కామ్ అనేది. ఒక లారీ డ్రైవర్ని పట్టుకొని వచ్చుకునేది దీంట్లో లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేశారని లిక్కర్ స్కామ్ అనేది. దాంట్లో అందరి పేర్లు తీసుకొని వస్తారు. అసలు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, ఆయనకి ఇక్కడ అఫీషియల్గా ఎక్కడన్నా కనెక్షన్ ఉందా? ఆయన ఆఫీస్లో కానీ ఎక్కడైనా మీటింగులు జరిగినాయా? ఎవిడెన్స్లు ఉన్నాయా? ఏం లేకుండా అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరే స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు, మీరే డైరెక్షను, మీరే యాక్షను, మీరే స్క్రిప్టు. ఒక మంచి రైటర్లు తయారైనారు పోలీస్ డిపార్ట్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కొంతమంది పోలీసులు మంచి కథలు రాసే రైటర్లు తయారైనారు. ఒక స్కామ్ను ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక స్కామ్ పేరు చెప్తారు, వాళ్ళ పేపర్లలో ఎస్టాబ్లిష్ చేస్తారు. లిక్కర్ స్కామ్ 50,000 కోట్లు అంటారు. మళ్ళీ ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ డే వస్తుంది. మళ్ళీ దాని మీద దీనికి మెయిన్ వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు, కుట్ర పన్నిన వ్యక్తులు వీళ్ళే 2 పేపర్లలో ఇన్వెస్టిగేషన్, వీళ్ళే రిపోర్టు, వీళ్ళే అన్ని తయారు చేసి సిఐడి వాళ్ళకి ఇస్తారు. దాన్ని వీళ్ళు ఫాలో అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నిలబడవు. కోర్టు పోయినప్పుడు ఇవన్నీ నిలబడవు. మీరు చేసేటువంటి ఆరోపణలన్నీ కొట్టేసినప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని రాంగ్ ట్రాక్లో తీసుకుపోయి అరెస్టులు చేస్తున్నారో, రేపొద్దున కేసులు కొట్టేసిన తర్వాత మీరే కేసులు పెట్టినారు కాబట్టి మీ మీద పరువు నష్టం దావా వేయడం గ్యారెంటీ. పరువు నష్టం దావా వేసిన తర్వాత ఆ డబ్బులు కట్టాలంటే అది కోర్టులలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కట్టరు, లోకేష్ బాబు గారు కట్టరు, మీరే బాధ్యులు అవుతారు. దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి. ఏదో కేసు పెట్టాము కొట్టేస్తే కొట్టేస్తారు, ఉంటే ఉంటుంది అనేది కాదు. కొట్టేసిన తర్వాత పరిణామాలు వేరేగా ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇటువంటి తప్పుడు కేసుల సంస్కృతి ఇప్పుడైనా మానుకోకుంటే 29 తర్వాత సేమ్ సినిమా రిపీట్ అవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను.